మీరు ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్లో జీరో ఇన్వెస్ట్మెంట్తో మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం ఒక డ్రాయింగ్ బుక్ని డిజైన్ చేసి ఆ డిజైన్ చేసిన డ్రాయింగ్ బుక్ని అమెజాన్ కేడీపీలో పబ్లిష్ చేస్తే యూజర్ మన బుక్ కొన్న ప్రతిసారి మన అకౌంట్లోకి మనీ అనేది క్రెడిట్ అవుతుంది. ఏంటి బ్రో, మన బుక్ ఎవరు కొంటారని మీరు అనుకుంటున్నారా? ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. అమెజాన్ యూస్ చేసే వాళ్ళు కోట్లల్లో ఉంటారు. రోజుకి ఆ డ్రాయింగ్ బుక్ గురించి సెర్చ్ చేసే వాళ్ళు వేలల్లో ఉంటారు. ఆ వేలల్లో ఒక్కరు కూడా మన బుక్ కొనరంటారా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఒక బుక్ డిజైన్ చేసే ముందర దానికి ఒక థీమ్ అనేది డిసైడ్ అవ్వాలి. యానిమల్స్ అని, లేదంటే ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని, ఎక్సెట్రా. ఇలా ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత మనం ఇమేజెస్ జనరేట్ చేయాలి. ఇమేజెస్ జనరేట్ చేయాలంటే ప్రాంప్ట్ కావాలి. మనం సొంతంగా ప్రాంప్ట్ రాయకుండా ఏ అనే ప్రాంప్ట్ రాయమందాం. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేయండి. మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక కేటగిరీ సెట్ చేసుకుంటారు కదా, థీమ్ అది ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అయితే డిజైన్ చేయాలనుకున్నారో ఆ ఏజ్ గ్రూప్, మీకు ఎన్ని ఇమేజెస్ ప్రాంప్ట్ కావాలో అన్ని ఇచ్చి జనరేట్ చేయండి. ఇది మనకి జనరేట్ చేసి ఇస్తుంది. దాన్ని మీరు కాపీ చేసుకుని సేవ్ చేసుకోండి, మనకి ఫర్దర్ యూసేజ్ బాగుంటుంది. ఇప్పుడు మీ సిస్టంలో నోట్ ప్యాడ్ లేదా వర్డ్ డాక్యుమెంట్ కానీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోండి, బ్లాంక్. ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అక్కడ కాపీ చేసుకున్నారు కదా, అది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తప్ప ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసి ఆ ప్రాంప్ట్ గూగుల్లో జెమినీలో పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. అది మీకు ఒక ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ మీరు మళ్ళీ రిపీట్ చేయండి. కొద్ది టైం పడుతుంది డౌన్లోడ్ చేసుకోవడానికి. మళ్ళీ వర్డ్ డాక్యుమెంట్లోకి వెళ్ళి ఈసారి ఇంకో ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి, మళ్ళీ జెమినీలోకి వచ్చి పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. ఇలా అన్ని ఇమేజెస్ జనరేట్ చేసి సేవ్ చేసుకుని ఒక ఫైల్లో సేవ్ చేసుకోండి. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కెన్వా మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ డిజైన్ మీద క్లిక్ చేయండి. కస్టమైజ్ సైజ్ మీద క్లిక్ చేసి మన అమెజాన్లో ఒక బుక్ సైజ్ అనేది ఇంచెస్లో మాత్రమే ఉంటుంది. సారీ, ఇంచెస్లో తీసుకుంటుంది. ఇక్కడ మీరు దీని సైజ్ ఏమని ఇస్తారంటే విడ్త్ వచ్చేసి 8.3 by 11 ఇంచెస్, సారీ 8.5 by 11 ఇంచెస్ అవ్వండి. క్రియేట్ న్యూ డిజైన్, మీకు ఒక బ్లాంక్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్ అప్లోడ్స్ అని ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకుంటారు కదా ఇమేజెస్ అన్ని, అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్, ఓకే, సెలెక్ట్ ఆల్, ఓపెన్. అవన్నీ మీకు కెనాలోకి అప్లోడ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఫైల్ మీద వదలండి. దాన్ని ఇప్పుడు సెంటర్లోకి తెచ్చి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేసి ఇమేజ్ పైన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మన ఒక ఇమేజ్, ఒక డ్రాయింగ్ బుక్లో ఒక రెఫరెన్స్ ఇమేజ్ ఉంటుంది, ఒక డ్రాయింగ్ ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, డ్రాయింగ్ పార్ట్ అది కట్ చేయండి, దీన్ని కార్నర్లో పెట్టుకుందాం, పేజ్కి కార్నర్లో పెట్టుకుందాం. ఇంకో ఇమేజ్ వచ్చేసి డ్రాయింగ్ ఏదైతే ఉందో అది కావాలి మనకి. ఇప్పుడు కలర్డ్ పార్ట్ కట్ చేసుకుని ఈ డ్రాయింగ్ పార్ట్ని సెంటర్లోకి తెచ్చుకుందాం. ఓకే, సైజ్ ఇంక్రీజ్ చేసి సెంటర్లోకి తెచ్చుకుందాం. ఓకే, మనకి ఒక సైడ్ ఒక పేజ్ అనేది లీవ్ చేయాలి, వైట్ బ్లాంక్ పేజ్ అనేది వదలేదు. ఎందుకంటే ఆ డ్రాయింగ్ చూసి ఇక్కడ సైడ్ డ్రాయింగ్ వేస్తారనమాట. ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు మీరు ఇక్కడ దీనికి ఒక నేమ్ కూడా ఇవ్వచ్చు. టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ పెట్ నేమ్ అవ్వండి. పెట్ నేమ్ ఇచ్చి మీరు దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ కలర్ అవ్వచ్చు, దాన్ని ఫాంట్ మార్చచ్చు, సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక కార్నర్లో ప్లేస్ చేసుకోండి. చూడండి, నేను బోల్డ్ ఇస్తున్నాను. కలర్ చూడండి, ఇక్కడ బ్రౌన్ ఇద్దాం. సైజ్ ఇంక్రీజ్ చేసుకుని కొద్దిగా ఒక కార్నర్లో సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక చెప్పినట్టే మీరు ఒక బ్లాంక్ పేజ్ అనేది లీవ్ చేయండి ప్రతి పేజ్కి. యాడ్ ఏ న్యూ పేజ్, ఒక బ్లాంక్ పేజ్ వదలండి, మళ్ళీ యాడ్ ఏ పేజ్. ఓకే, సారీ నెట్ స్లో ఉంది. ఓకే, నౌ
ఇప్పుడు మళ్ళీ మీరు అప్లోడ్స్లోకి వెళ్ళండి. ఈసారి ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. డూప్లికేట్. ఒక ఇమేజ్ పైన పెట్టుకోండి కార్నర్లో, ఒక ఇమేజ్ కింద తీసుకోండి. క్రాప్ చేసి సెంటర్లో పెట్టుకుని సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది క్రాప్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేసుకుని కార్నర్లో పెట్టుకుంటాం. సేమ్ ప్రాసెస్ ఇదే అన్ని ఇమేజ్లకి రిపీట్ చేయండి. రిపీట్ చేసి మీరు నేమ్ ఇచ్చుకోవచ్చు అక్కడ. ఓకే, చూసారా నేను బుక్ అనేది డిజైన్ చేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది చూడండి కింద. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పిఎన్జి తీసి పీడిఎఫ్ స్టాండర్డ్ దాంట్లో ఆ ఆప్షన్లోనే పెట్టండి. అవేం క్లిక్ చేయకండి, మీరు డైరెక్ట్ డౌన్లోడ్ క్లిక్ చేయండి. కొద్దిగా నెట్ స్లో ఉంది, డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. మన బుక్ ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో బుక్ కవర్ ఇమేజ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇలాంటి టెంప్లెట్ ఒకటి వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వాట్ ఈస్ యువర్ ఆధార్ నేమ్ అని ఉంటుంది. అక్కడ నేను ఏమైతే ఇచ్చానో అవన్నీ ఇచ్చండి ఆధార్ లైన్గా. చూడండి నేను వీడియోలో ఏదైతే ఇచ్చానో సేమ్ అవే ఇవ్వండి. కాకపోతే ఇక్కడ రామ్ మణికంఠ అన్న ప్లేస్లో మీ నేమ్ ఇచ్చుకోండి. ఇచ్చేసి జనరేట్ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. దీన్ని మీరు కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేయండి. కాపీ చేసుకుని నేను డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ ఇస్తాను, leonardo.ai. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ క్రియేషన్లోకి వెళ్ళి ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆస్పెక్ట్ రేషియోస్లో. పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చండి ఒకసారి. ఇక్కడ మోర్ సైజ్ మోర్లోకి వెళ్ళి ఇక్కడ 9:16 అని ఉంది చూడండి, ఆ రేషియో ఉంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ టైప్ ఏ ప్రాంప్ట్ అని ఉంది కదా, ఆ ప్లేస్లోకి వచ్చి మీరు ఏదైతే ప్రాంప్ట్ కాపీ చేశారో దాన్ని పేస్ట్ చేసి జనరేట్ క్లిక్ చేయండి. మనకి 4 ఇమేజెస్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. దీంట్లో మనకి ఏదైతే నచ్చిందో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఆ డౌన్లోడ్ చేసుకో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక డ్రాయింగ్ బుక్ డిజైన్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో మనం ఈ డిజైన్ చేసిన డ్రాయింగ్ బుక్ ని అమెజాన్ కేడీపీలో ఎలా పబ్లిష్ చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎగ్జైటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.